ఈరోజు నా టాపిక్ వచ్చేసి వాట్ మై ట్విన్స్ ఈట్ ఇన్ ఏ డే. సో మార్నింగ్ లేవగానే నేను కొంచెం హాట్ వాటర్ అయితే ఇస్తాను వాళ్ళకి. హాట్ వాటర్ ఇచ్చాక కొన్ని బాటిల్లో వేసి వాళ్ళకి ఇస్తాను, సో దట్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అంతలోపు నేను క్విక్గా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఈరోజు పెసర్లు తీసుకున్నాను. పెసర్లు ఏంటి అంటే బేబీస్కి బోన్స్కి బాగా స్ట్రెంగ్త్ ఇస్తాయండి. సో బేబీస్ ఇప్పుడే నడుస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు కదా. సో వాళ్ళు గట్టి పడడానికి, వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి పెసరపప్పు అనేది వాళ్ళ డైట్లో యాడ్ చేయాలి. సో ముందుగా అలా నేను పెసరపప్పుని వాష్ చేసి తీసుకున్నాను. ఈ వాష్ చేసిన పెసరపప్పుని ఒక ప్యాన్ పైన వేసుకొని బాగా వేయించుకోవాలి అండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు వేయించుకొని ఇది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆ వాటర్ అంతా డ్రై అయిపోయాక అప్పుడు మనం కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ బేబీస్కి. సో ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. బేబీస్కి ఏమంటారు ఎక్కువ తక్కువ వేయించుకున్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, సరిగ్గా అరగకపోవడం. నెక్స్ట్ ఇంకో బౌల్లో 1 కప్ ఆఫ్ బెల్లము అండ్ 1 కప్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. సో బెల్లం అనేది బేబీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేయాలి. బెల్లం వీక్లీ వన్స్ అన్న వాళ్ళ డైట్లో యాడ్ అయ్యేటట్టు చూడాలి. సో దట్ బెల్లం యాడ్ చేయడం వల్ల బేబీస్కి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాక అది బాగా మొత్తం మెల్ట్ అయిపోవాలి. బెల్లంని బాగా కొంచెం బాయిల్ అయ్యే స్టేజ్ వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇందాక ముందు తీసుకున్న కన్సిస్టెంట్ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం అలా బాగా మసలాక దాన్ని వడకట్టుకోవాలి అనమాట. సో దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా బెల్లంలో, అందుకని కంపల్సరీ వడకట్టుకొని తీసుకోవాలి. బేబీస్కి ఏంటి అని అంటే వాళ్ళకి తెలియదు కదా, చిన్న చిన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. కంపల్సరీ బెల్లం ఎప్పుడైనా యాడ్ చేసుకున్నప్పుడు వడకట్టుకొని తీసుకొని చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. సో ఇప్పుడు బాయిల్ అయిన బెల్లం వాటర్లో మనము గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని బాగా కలపాలి, లేకపోతే లమ్స్ వచ్చేస్తాయి. సో కలుపుతూ ఉండాలి. ఇది మనం బాగా మిక్స్ చేయకపోతే అడుగంటుతుంది. సో కంపల్సరీ అడుగంటకుండా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నేను 1 ఇలాచీ తీసుకున్నా కొంచెం ఫ్లేవర్ కోసము, అండ్ ఇలాచీని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం మంచిగా బాయిల్ అయింది కదా, బాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవ్వాలి కదా బేబీస్కి అనేది, అందుకనేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది బేబీస్కి. సో ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ వీక్లీ వన్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తాను నేనైతే. సో ఈరోజు లంచ్కి వచ్చేసి నేను క్యారెట్ అండ్ ఓట్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక ప్యాన్లో గీ యాడ్ చేసుకోవాలి. బేబీస్ డైట్లో కంపల్సరీ డైలీ గీ అనేది ఇంక్లూడ్ చేయాలి. అసలు ఆయిల్ యూజ్ చేయొద్దు. ఆయిల్ బదులు మనము నెయ్యి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెయ్యి బాగా హీట్ అయ్యాక తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, ఆ క్యారెట్ని వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. కంపల్సరీ క్యారెట్ అయితే డైలీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి, ఇది చాలా హెల్దీ. సో నెక్స్ట్ వచ్చేసి నేను పాలకూర ఉంటుంది కదా, పాలకూర యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు కొద్దిగా నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు ఏంటి అంటే అది కొంచెం హెల్దీ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. బేబీస్ ఏంటి అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఫుడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట తినడానికి. అందుకోసం నేనైతే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 ఇయర్ బిలో ఉన్న బేబీస్కి అయితే అసలు సాల్ట్ అయితే యాడ్ చేయకండి. 1 ఇయర్ అబోవ్ బేబీస్కి అయితే సో సాల్ట్ వాడవచ్చు.
సో 1 కప్ ఆఫ్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలన్నమాట. ఓట్స్ ఏంటి అని అంటే క్విక్గా డైజెస్ట్ అవుతుంది బేబీస్కి అండ్ హెల్తీ రెసిపీ కూడా. సో అది 5 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయాలి. సో ఇది కూడా వీక్లీ ట్వైస్ అయితే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వాళ్ళకి స్పౌట్స్ తోటి టిక్కీస్ అయితే చేస్తున్నాను అండి. సో ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ రెసిపీ అని చెప్పొచ్చు. సో బేబీస్ డైరెక్ట్గా స్పౌట్స్ తీసుకోలేరు కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న స్పౌట్స్ని కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇంట్లో చేసిన చాట్ మసాలా అయితే వేస్తున్నాను. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ప్యాన్ పైన గీ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. గీ ఆర్ బటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే గీ యూజ్ చేస్తున్నాను. సో పిల్లలకి మంచిగా ఈజీగా తీసుకునేలాగా చిన్నగా టిక్కీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో స్పూన్ తోటే టిక్కీస్ అయితే వేసేసుకున్నా. నెక్స్ట్ సో కొంచెం కొద్దిగా బ్రౌన్ అయ్యాక తిప్పేసుకోవడమే అనమాట. సో ఇదైతే ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఇది కూడా నేను వాళ్ళకి సెల్ఫ్ ఫీడింగే ఇస్తాను అనమాట. సో దట్ వాళ్ళకి హ్యాండ్ టు గ్రిప్ ఉంటుంది అండ్ వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అండ్ కంపల్సరీ వాళ్ళకైతే ఇదొక ఫ్రూట్ అయితే యాడ్ చేస్తాను అనమాట డేలో. సో ఈరోజు వచ్చేసి నేను వాళ్ళకి ప్రొమోగనేట్స్ అయితే ఇస్తున్నాను. ఇది కూడా వాళ్ళకి సెల్ఫ్ ఫీడింగే ఇచ్చేస్తాను అనమాట. సో దట్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనేసి కంపల్సరీ సెల్ఫ్ ఫీడింగ్కి ఫ్రూట్స్కి ఇలా టిక్కీస్ ఏమైనా చేస్తే వాళ్ళకైతే స్నాక్స్ అయితే సెల్ఫ్ ఫీడింగ్ ఇస్తాను. ఈరోజు డిన్నర్ వచ్చేసి వాళ్ళకి కిచిడి కంపల్సరీ రైస్ తోటి కిచిడి అయితే చేస్తాను. డిఫరెంట్ వెజిటేబుల్స్ తోటి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని గీ యాడ్ చేసుకొని గార్లిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, ఒక చిన్న సైజు ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొటాటో, ఆలుగడ్డ యాడ్ చేస్తున్నాను. ఆలుగడ్డ ఏంటి అని అంటే వాళ్ళకి వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుంది అనమాట. సో వీక్లీ 3 టైమ్స్ అలా నేను వాళ్ళకి వెజిటేబుల్స్ కిచిడి చేసినప్పుడు కంపల్సరీ అయితే ఆలుగడ్డ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు వాళ్ళకి బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంట్లో ఆల్రెడీ మార్నింగ్ నేను క్యారెట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను వాళ్ళకి క్యారెట్ ఏమి ఇవ్వట్లేదు. అదర్వైజ్ మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఏ వెజిటేబుల్ ఉన్నా పర్లేదు, అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే బేబీస్ కొంచెమే తింటారు కాబట్టి కొంచెం ఫుడ్లోనే ఎక్కువ హెల్దీ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎక్కువ ప్రోటీన్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. సో కలర్ కోసం అండ్ హెల్దీ కదా పసుపు అనేది. సో మా బేబీస్ అయితే ఏంటి అని అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే మంచిగా తింటారు. కలర్ లేకపోతే అసలు ఇదేంది అని కూడా తినరు. సో ఒక చిన్న గ్లాస్ రైస్కి కందిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా మంచిగా వాష్ చేసుకొని ఒకసారి వేసుకొని 1 కప్ ఆఫ్ గ్లాస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది ఒకటి 1 to 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలన్నమాట. సో బేబీస్కి అయితే ఎర్లీ డిన్నరే ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకనంటే వాళ్ళకి మంచిగా నైట్ మొత్తం త్వరగా డైజెస్ట్ అవుతుంది కదా. సో బిఫోర్ 8 వరకు నేనైతే మా బేబీస్కి డిన్నర్ అయితే పెట్టేస్తాను అనమాట. సో కొద్దిగా ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చే వరకు 3 విజిల్స్ పెడతాను. 3 విజిల్స్ వచ్చాక అది మంచిగా స్మాష్ అయిపోతుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. సో ఇప్పుడు నేను పావ్ బాజీ స్మాషర్ తోటైతే స్మాష్ చేసుకుంటున్నాను. సో 1 ఇయర్ బిలో బేబీస్కి ఆర్ 1 ఇయర్ అబోవ్ బేబీస్కి కంపల్సరీ ఫుడ్ అనేది స్మాష్ చేసి ఇవ్వాలి. సో దట్ వాళ్ళు కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, ఈజీగా తింటారనమాట అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఫుడ్ అనేది స్మాష్ చేసి ఇవ్వాలి. సో
సో పావ్ బాజీ స్మాషర్ తోటి మంచిగా స్మాష్ చేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. సో ఫైనల్లీ సర్వ్ చేసుకోవాలి. బేబీస్కి నేను ఎప్పుడైనా హెల్దీ ఫుడ్డే ఇస్తాను అండి. హెల్దీ ఫుడ్ అండ్ క్విక్గా అయ్యే రెసిపీసే చూస్ చేసుకుంటా, సో దట్ మనము ఫాస్ట్గా చేయొచ్చు అనేసి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ట్విన్ డైరీస్.